అబ్బా, పూజకు 2 మందార పూలు తెమ్మని చెప్పాను, ఇంతవరకు తేలేదు. సీతాలో, సీతాలో, పూజకు టైం అవుతుంది. అన్ని పనులు సగం సగమే చేస్తుంది. మీనాక్షి, మీ ఆడపడుచు ఎక్కడా? మీరేదో పని చెప్పారు అత్తయ్య. మంజు నా కూతురికే పని చెప్పిందా? అమ్మాయి గారు పని చెప్తున్నారా? ఏ ఆడపిల్ల పని చేస్తే తప్ప? రేపు అత్తారింటికి వెళ్ళాక చేయాలిగా పని. నిన్నటితో కాలేజీ కూడా అయిపోయింది. ఇక నుంచి ఆడిందే క్రికెట్, పాడిందే స్వరాభిషేకం. పేపర్ తిని చాలు గాని ముందు కాఫీ తాగండి. ఎందుకే చిరాకు? స్నానం చేసావు కదా. మీ కూతురికి అన్ని మీ బుద్ధిలే వచ్చాయి. మరి ఎవరే వస్తాయే? లేదులే, చెప్పు. అరే, పూజకు 4 పూలు తెమ్మని చెప్పి అర్ధగంట అవుతుంది, ఇంతవరకు తేలేదు. అది నా కూతురే, ఏం చేసినా అందులో పద్ధతి ఉంటుంది. వస్తుందిలే, కంగారు ఎందుకు? ఇంట్లో తండ్రి గారాబము, వదిన సపోర్ట్ చాలా ఎక్కువైపోయినాయి. కాఫీలో కూడా పంచదార ఎక్కువైంది, నేను సర్దుకోవట్లే. కాస్త ఎక్కువలే. చూడు మీనా, మీ అత్తగారు రోజు ఉండేదే కదా మావయ్య. 4 పూలు తెమ్మని చెప్పాను, అయినా ఇన్ని పూలు ఎందుకమ్మా? అమ్మా, ప్రతి పుష్పం దేవుడి దగ్గర అలంకరింపబడాలనుకుంటాయి. వాటిని ఎందుకు నిరాశపరచడం? ఇదిగో మందారం, ఇందులో మనందరం అనే బంధం ఉంది. మన పక్కింట్లోకి ఎవరో వస్తున్నట్లున్నారే. తెలీదమ్మా. సర్లే రా. ఇల్లు చాలా బాగుందండి. ఇల్లాలు బాగలేనప్పుడు ఇల్లైనా బాగుండాలి కదా. మీకన్నా నేనే బాగుంటాను. నాకేం తక్కువే. ఒకప్పుడు రాజకుమారుణ్ణి, రాణిని చేసుకోవాల్సింది పోయి రాజ్యలక్ష్మిని చేసుకున్నాను. ఈ రాణిని చేసుకున్నారు కాబట్టి నా పేర్లో ఉన్న లక్ష్మి మీ ఇంటికి వచ్చింది. సరేలే, పద. సోను, తీసుకురావచ్చు కదా. అమ్మో, వాళ్ళు చూస్తే. చూడర్లే, నువ్వు వెళ్ళి తెచ్చే వెళ్ళు. తెచ్చాననుకో అమ్మ వదిన చూస్తారు. నాకేంటి? స్కేరీ హౌస్. స్కేరీ హౌస్. స్కేరీ హౌసా? సరే, తీసుకువెళ్తాలే. మళ్ళీ తెచ్చేరా. అవును, ఇంతకి నీకేంటి? కుక్క పిల్ల కదా. వెళ్ళి తీసుకొచ్చి త్వరగా. ఎవరు బాబు నువ్వు? అది అది ప్రిన్సెస్. హాయ్ ఆంటీ. ఏంటి దొంగతనం చేస్తున్నారా? అయ్యో ఆంటీ, అలా ఏం లేదు. కుక్క పిల్ల అంటే ఇష్టం, అందుకే. సరే సరే, జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చేయండి. బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించొద్దమ్మా. బుట్టలో వేసుకోవడానికి మీ అబ్బాయి ఏంటి? రే వెధవా. సారీ ఆంటీ. అప్సరా, అది మమ్మీ పిలుస్తుంది. ఆంటీ ప్లీజ్ మమ్మీకి చెప్పొద్దు. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, ఇన్ఫెక్షన్ అవుతుందని అలౌ చేయరు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. ఓయ్, ఏం చేస్తున్నావు? నా చైన్ కావాలా నీకు? నీకు కూడా చైన్ వేస్తే అప్పుడు ఎలా లాగుతావు? హలో. యా, కాదు, నేను చెప్పేది వినవే. 5 minutesలో అక్కడికి వచ్చేస్తాను. లేదే, నేను రెడీ అయిపోయానని చెప్తున్నానా? ఓకే, కలుద్దాం. బాయ్. చార్లీ, చార్లీ, ఆంటీకి తెలిస్తే చంపేస్తుంది. చార్లీ, చార్లీ, నేను ఇల్లంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? హలో, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? చూడ్డానికి స్లిమ్గా సూపర్గా ఉన్నావు. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదా? ఓహో, ఇన్నాళ్ళు చిన్న పిల్లల దగ్గర చైన్లు కొట్టేసేవాడు, ఇప్పుడు కుక్క పిల్లల్ని కూడా వదలట్లేదా? హీరోలే కాదు, దొంగలు కూడా ట్రెండ్ సెట్ చేస్తున్నారన్నమాట. చెప్తుంటే పట్టించుకోవేంటి? ఇలా ఇవ్వు, ఇట్స్ మైన్. చార్లీ, ఎక్కడికి వెళ్ళిపోయావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ప్రిన్సెస్. ఏమన్నావు? హలో, నిన్నే. లూజా నీకు? స్టూపిడ్ ఫెలో.
రోడ్డు ఏమైనా నీ అయ్యిదా తప్పక వెళ్ళండి. ఏమైంది ఇంతలోనే మాయమైపోయిందేంటి? పూలు కొనుక్కో బాబు, అంతా మంచి జరుగుతుంది. ఒక్క నిమిషం ముందు వచ్చుంటే మొత్తం కొనేసేవాడిని తెలుసా? ఉదయం నుంచి బోనీ కాలేదు బాబు, భోజనం కూడా చేయలేదు. సరే ఇచ్చేసే ఆ రోజెస్. అమ్మాయి ఆ ఇంటి లోపలికి వెళ్ళింది బాబు. ఏంటి స్ట్రైట్ గా లోపలికి వచ్చేస్తున్నా? ఫిక్స్ అయిపోయావా డాగ్ కొట్టేద్దామని? నేను దొంగను కాదు, పప్పి కోసం అందుకన్నా కాదు. ఓ అందమైన అమ్మాయిని చూస్తే ఆగరే? అరే అది కాదండి. మీ ఎక్స్ప్లెనేషన్ నాకొద్దు, వెళ్ళిపోండి. అందమైన అమ్మాయిలు అరుస్తారని విన్నానే గానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. అవునా? ఆగు చెప్తా. నిన్ను వెళ్ళు. ఏమైందమ్మా? కుక్క దొంగ ఆంటీ. కుక్క దొంగ నేనా? చార్లీని పట్టుకెళ్ళడానికి వచ్చాడు. అది కాదమ్మా, వాడు. మీరు లోపలికి వెళ్ళండి ఆంటీ, నేను చూసుకుంటాను. మొన్న ఒక అతను ఇలాగే గేట్ లోపలికి వస్తే ఒక్కటిచ్చి పంపించేశాను. వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. వీడేంటో ఏకంగా లోపలికి వచ్చేస్తున్నాడు. కొంచెం కూడా భయం లేదనుకుంటా. వాడింట్లో వాడు రావడానికి భయం దేనికమ్మా? వాట్? మా వారికి నాకున్న ఒకే ఒక్క ప్రాణం మా అబ్బాయి, పేరు సాదిక్. చారిని కూడా వాడే తీసుకొచ్చాడు. మన పక్కింటి అమ్మాయిరా, అందానికి తగ్గ అందమైన పేరు అప్సరా. ఈ కొంపకి కాలింగ్ బెల్ ఒకటి ఏడ్చింది, అది నొక్కచ్చు కదా? చా మరి కొంపకి నేను డోర్లో నేర్చే తెరిచి ఉంచొచ్చు కదా. ఎంత అమాయకంగా ఉండేవాడురా. అండమాన్కి వెళ్ళి ఎంత అప్డేట్ అయ్యావో. అప్డేట్ ఆమ్లెట్ ఆంబోతు వచ్చినట్టు వచ్చేసాడు. ఏమన్నావు? ఆంబోతు. ఆంబోతు నువ్వే, నేను కాదు. ఆ కోతి రియాక్షన్ పక్కన లాస్ట్ పదం ఏమన్నావు? యాదవ్వ. యాదవ్వ అంటే 1000 ఏళ్ళ ధనంతో వర్దిల్లని అర్థం. థ్యాంక్ యూ మై డాడీ. ఏమేను వేరేలా బతుకుతున్నప్పుడు నేను ఎంత అందంగా ఉన్నాను, బతకలేనట. పెదవా అంటే 1000 ఏళ్ళు దరిద్రంతో వర్దిల్లు అని ఎక్కడో చదివాను బాబు. ఏమో సగలక 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 పో. పిచ్చనా కొడక కమ్ము కమ్మని సిట్టు. వాడాడా? ఇప్పటి వరకు నువ్వు చదివిన చాలు. చేస్తే బిజినెస్ చెయ్యి, లేదంటే ఏదైనా పని చెయ్యి. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకో, ఆ బిల్ గడిచే బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. నేను పని స్టార్ట్ చేస్తే నన్ను చూసి పని పారిపోతా. మళ్ళీ పనికి అంత పెట్టాడా? మన ఫ్యామిలీలో లేదు కదా అదే. మమ్మే ఎవరికి ఫోన్ చేస్తున్నావా? నువ్వు బిజినెస్ అని నువ్వు పని అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉంటే ఎందుకైనా మంచిదని మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తా ఉన్నా. వస్తే పిచ్చిరా మమ్మీ, నేను పని కోసం ప్రాసంతో పని చేస్తుంది, నువ్వు పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేస్తావా? ఎవరికి పిచ్చి? మీ నాన్నకి పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ నాయనమ్మకి పిచ్చి, మీ తాతకి పిచ్చి. సర్దాను కూర్చో. షిట్ మమ్మీ షిట్. మాతా పిల్లలకు ఒక శుభవార్త. మాకు అంత అదృష్టం కూడా ఏడ్చిందా? ఏమిటో అది. అండమాన్ నుంచి కప్పులు తెచ్చా. సాసర్లు కూడా తేవాల్సిందిరా నాన్న, లేకుంటే టీ తాగినప్పుడు చేతులు కాలుతాయి కదా. మారవా నువ్వు మారవా సకలేక. నేను కప్పులన్నీ తాగే కప్పులు కాదే, అండమాన్ కాలేజ్ పోటీల్లో గెలిచిన కప్పులు. ఏ పోటీలోనో? నీకంతా గాడిస్తోంది డాడే, ఉండి తీస్తున్నాను కదా. ఇదే కాలేజీలో ఎవడ ఎక్కువసేపు పడుకుంటాడికి ఇచ్చిన కప్పు, అందులో మనమే నెంబర్ 1. నా బంగారు ఐ లవ్ యూ మమ్మా. బొక్కులు పట్టుకొని బంగారం అంటావంటే ఆపుతారు మీ శృతి చేస్తున్న మాటలో. అమ్మా నువ్వు ఆపు. ఇగో డాడీ, ఈ కప్పు నేను కాలేజీలో 4 రోజులు స్నానం చేయకుండా ఉన్నాను కదా, దానికి బహుమానంగా ఇచ్చిన కప్పు. చూసే వాసన నీకన్నా నేనే బెటర్ రా. నెలకు 2 సార్లు స్నానం పిచ్చగాడు సినిమా చూసి ప్రతి బొచ్చు పట్టుకుని వస్తున్నాడు. వారు డాడే ఇకపోతే ఇక ఇదే ఈ కప్పు కంగారు పడక డాడే. 1 డిగ్రీ 6 సంవత్సరాలు చదివి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ రికార్డును బద్దలు కొట్టిన మనగాడిని మగాడిని నేనే. అందుకే ఇచ్చారు క్యాచ్ మై కప్. మీ పుత్రోత్సాహం నీకు అలా అనిపించిందా?
ఎవరికైనా బెస్ట్ వచ్చినందుకు ఇస్తారు రా కప్పులు, నీకేంటి వరస్ట్ వచ్చినందుకు ఇచ్చారు కర్రీ నా కొడక. ఓ డాడా నాకు డౌట్, మీరేమో ఎరిపో మమ్మీ ఏమో తెలుపో మరి నేనేమో నలుపో, అది ఎలా? అందులో మీ నాన్న ప్రమేయం ఏం లేదురా బాబు, మేనమామ పోలికండి. అమ్మ బతికిచ్చాను, నీకు ఒకటి గోదొట్టగలప పూర్ణాన్ని నీకు పెళ్లి చేస్తాను, చేసుకోరా బాగుపడుతుంది. ఇంకో డాడీ నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఏదో ఊరి సాగు పెళ్లి కాలం వచ్చేసింది డాడీ, పల్లకిని తెచ్చేసింది డాడీ, హడావిడిగా రెడీ అవుదాం చలో డాడీ, ముచ్చటగా తాలే కడతా డాడీ డాడీ, ముచ్చటగా తాలే కడతా డాడీ డాడీ. లక్ష్మీదేవి అమ్మా, నేనుండగా నీకు ఇన్ని బాధలా? నీ కూతురైనా కొడుకైనా నేనే కదమ్మా. ఏరా డబ్బులు ఏమైనా కావాలా? ఎలా ఎలా తెలుస్తుందమ్మా నీకలా? నీ ఓవర్ యాక్షన్ చూసాక. అమ్మా పాకెట్ నీళ్ళు నువ్వు ఒక ఇస్తే వాడేసుకుంటా. ₹1 కూడా ఇవ్వనరా. అమ్మా నాకు కావాలమ్మా. వెనుకోలు మీ నాన్నరా. అమ్మా నువ్వు ఇలా అంటావని తెలుసుంటే నాన్న మాట జబదట్టేవాడే కాదమ్మా, ఆయన అడుగుజాడలో నడిచి గురిజాడ అంత ఎత్తుకెదిగా ఉండమ్మా. అసలు నానంటే ఎవరనుకున్నావు? ఎవర్రా? నాన్నే. అసలు నానంటే ఓ అద్భుతం, ఓ వీరత్వం, ఓ ధైర్యం. రే ఆపరా రే. అబ్బా ఏం వేస్తున్నారా అమ్మ కొడుకులిద్దరు? రుద్దుడే రుద్దుడు రుద్దుడే రుద్దుడు, సోప్ ఇంకా అరిగిపోవట్లేదా? ఒరే సాదిక్ ఇదిగోరా, ఈ ₹5 తీసుకెళ్ళి ఆవాల డబ్బాలో ఆవాలు అయిపోయి తెచ్చి డబ్బాలో వెయ్యి. ఏంటిది? ఆవాలరా, ఆవాలు ఆవాలు డబ్బాలో ఆవాలరా. అందులో ఆవాలు లేవుగా, టేస్ట్ బాగుందని నేనే వాడేశానుగా. ఈ ₹10 తీసుకెళ్ళి కావాలంటే చెకోడీలు కొనుక్కో, బాగుంటాయి. సరే ఏదో నా ప్యాంట్ పాకెట్ లో మనీ తీసుకో. అసలే పెద్ద నోటు రా, జాగ్రత్త. నువ్వు రారా, ఆవాల డబ్బాల్లో మిరియాలు బాగుంటాయి గానీ నువ్వు రా. ఒరే ఇంత లేట్ ఏంట్రా? అరే మన ఎర్లీగా రావడానికి మనం ఏమన్నా క్లాస్ టీచర్లు, మా బ్యాచులర్ ని. ఎంత లేట్ గా వస్తే అంత వెయిట్ పెరుగుతుంది. తెలుసుకోండి, ఇక్కడ ఎవరిని చూస్తూ అవర్స్ గడిపేసా అని చెప్పమ్మా. అలా ఏం లేదురా. రే పోనీ ఓ విషయం చెప్పరా, మనమంతా ఫ్రెండ్స్ కదా. ఇప్పటిదాకా అమ్మాయి ఫోటో ఎప్పుడన్నా మాకు చూపెట్టావేంట్రా? అవునరా, ఎప్పుడు మాకు చూపించలేదురా. ముందా ఫోటో చూపించు. అబ్బా అరే మాకు తెలుసు గానీ ముందా ఫోటో అబ్బా ఈ లాకోటి ముందు తీరా. చూడండి రా. రే ఆ రోజు కాఫీ షాప్ లో చూసింది ఈ అమ్మాయినే కదరా? ఏయ్ ఆ రోజు బైక్ మీద ఒక కుర్రాడితో నాలా హైట్ గా ఉన్నాడు, ఈ అమ్మాయి కదా? ఎగ్జాక్ట్లీ ఈ అమ్మాయి. ఏమ్మాయిరా? వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుందిరా. అదిరిందిరా పేరు. నా జిలేబిల్లారా రే, నా కొంప ముంచుకుంటారా, ఎవరు చెప్పండి రా. నువ్వు ట్రై చేస్తున్నావని అమ్మకి తెలుసా? తెలీదురా. నువ్వు మరీ ఇంత స్లో ఉన్నావేంట్రా? కనీసం ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలారా? ఫస్ట్ వెళ్ళి ఆ విషయం తెలుసుకో. అమ్మాయిలు ఎక్కడెక్కడ ఎత్తకాలి, నేనే చాటేస్తా. టెంపుల్, పార్క్, కాఫీ షాప్, రీసెర్చ్ షాప్ టాసేస్తా. 4 ఆప్షన్స్ ఇచ్చావు, ఎలా చెప్పాలరా? కొడతా. ఏ నాటి, నాకన్నా నువ్వు తెలివైన దానివే, కానీ నేను అతి తెలివి ఐన్స్టీన్ని. నాతో పెట్టుకోకు, రూపాయి పెట్టి అయిపోయి కొనిగలను. నేనే డిసైడ్ చేసుకుంటా. పార్క్, ఇమీడియట్లీ డ్రెస్ చేయి. రైట్ రైట్. మా లాంటి పిల్లల కోసం, నీలాంటి గొర్రెల కోసం కాదు. ఎలా ఎందుకు ఈ నొత్తబడి డబ్బా రేగుల కలన అవుతుంది? నన్ను చూసా ఏమైనా దుంపతేగా నేను కింద పడిపోయి ముడుకులు తెగిపోతా నవ్వుతావా? మీ నా టోల్ కోసం పార్కులు కట్టారు తెలుసా? జూ పార్క్, అక్కడికి వెళ్ళి నవ్వు. ఎలాగొంది జోకు? గొడవ వచ్చింది ఇంట్లో, అర్థమైంది అప్ప. వదిలే పోరా. పోవా నువ్వు కూడా. చిలక ఎక్కడ అబ్బా, ఈ పార్కులు అన్ని జూనియర్ ఆర్టిస్ట్ మొఖాలు కనబడుతున్నాయి, ఒక హీరోయిన్ మొఖం కనబడలేదు. మామ్ నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. ఏంట్రా ఈ మార్పు? మేం భయపడాల్సిందేం లేదుగా.
పొద్దున కూడా ఒకేసారి జ్ఞానోదయం ఉందమ్మా. అర్థం కాలేదు కదా, తిరిగి వచ్చా చెప్తాలే. ఇటు నుంచి కాదు, అటు నుంచి వస్తా. హాయ్. హే సాదిక్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు కూడా ఇక్కడికి జాగింగ్ వస్తావా? నేను ఇక్కడ జాగింగ్. హే గౌతమ్, నేను రావడం లేట్ అయిందా? 2 minutes లేట్ గా వచ్చా తెలుసా? హే సారీ యా. బాయ్. బాయ్ ఫ్రెండా? అప్పుడుకే టైంలో కుక్కర్ ఆఫ్ చేస్తారేంట్రా? కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ భంగం చేస్తే ఎవరొకరు కనబడతారు. నడు వంగట్లేదురా. చిలక బాగుంది పచ్చగా. చాకలెట్ ఇచ్చి పడేద్దాం. డార్లింగ్ చాక్లెట్. థ్యాంక్ యూ రా. చెయ్యమ్మ, సెకండ్ గ్యాప్లో సెట్ అయిపోయారు. ఈ భంగం బాగాలేదు. ఏం వేద్దాం? తొడల మధ్యన తలెట్టే భంగం పెడదాం. ఈ అమ్మాయి బాగుంది, తెల్లగా పారులాగా. ఎగిరిపోక ముందే పట్టుకుందాం. ఈ పార్కులో పాపల కన్నా పాపల కని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరో ఒకరు దొరక. ఈ అమ్మాయి ఎవరో బాగుంది. బేక్ కనెక్ట్ అయిపోయింది. ఒరే ఒరే, నేను ఆనందపడి ఒక కర్ణేశం కూడా కాలేదురా. నాకు ఏంట్రా ఈ అబ్బాయి వ్యాపారం. బలయ బలయ. ఇది నా రూమ్లో ఏంటి? ఇది నిజమా లేదా నా భ్రమ? సాదిక్, అమ్మా అది అప్సరా నా రూమ్లో. నేనే తీసుకొచ్చాడ్రా. ఫోటోస్ చూస్తానంటే. ఓ ఫోటోనా? ఓకే. ఫోటోసా? ఆ ఫోటో చూపించేసావా? ఏంటి అన్ని ఫోటో చూసేసిందా? అది ఆ ఫోటో కూడా చూపించేసావా? ఏది? ఇదేనా? ఏ వద్దు చెప్తున్నా. ఇదిగో ఫోటో ఇచ్చు ప్లీజ్. నా ప్రేమకు దిక్కు దశ అన్ని నువ్వే. నా లవ్ స్టోరీ గాలి కొట్టుకుని బస్సులా కాకుండా గాలి ఎగిరే ఫ్లైట్ లాగా స్పీడ్ వెళ్ళిపోవాలి. ఏంటండి చూసావా వాడికి నేనంటే ఎంత ప్రేమ. నువ్వు రోజు ఆకుకూరలు పెడుతున్నావని నా కోసం పావురాలు తెచ్చాడు. ఇదిగో మసాలా దిట్టగా నట్టించు. తినా లేదంటే మా డాడీ నేను తినిగాడు. ఎక్కడికి? రూమ్ లోకి. నువ్వెళ్ళు, దాన్ని ఇచ్చే కూర ఇస్తా. ఇలాంటి పావురాలు తినబట్టే ఫాస్ట్ పందిలాగా తయారైనావు. అయినా తెచ్చింది మందులో మంచింకో లంచ్లో లంచుకోవడానికో కాదు. ఇది నా లైఫ్ సెట్ చేస్తుంది. అమ్మా ఇలా రాయా రాయాలిగా. నాన్నకు ఆకలేస్తున్నట్టు ఉంది. పాప మామకాయ అన్నం పెట్టా. ముందే నీ గురించి నేను ఎవరి శిఖరం అంతా చెప్తే నువ్వు నన్ను ఎగదా చేస్తావా? ఎవరు ఇదంతా ఏమనుకున్నా? నా తలకాయ, నా మెడకాయ, నా గుండెకాయ. నా కొడుకు అక్కడ ఇంకా కింద దిగేవాడు చంపేస్తాను. కానీ నా కొడుకని ముసలోడికి ఒక పక్క అప్లోడింగ్ ఒక పక్క డౌన్లోడ్. తెలిసిందో లేదో. అందాల అడుబొమ్మ ఈరోజు నేను రెడీ అమ్మా. పట్టుకోండి. ఎంత కష్టమైన పట్టుకోండి. దొరికేవరా ఇక్కడ ఉన్న వలేసి పట్టేస్తారే. ఫోన్ చేస్తే కట్ చేస్తావు, రిప్లై లేదు. మా ఫోనే కట్ చేస్తావరా? మెసేజ్ చేస్తేనేమో రిప్లై ఉండదు. హెల్ప్ కోసం మాత్రం ఫ్రెండ్స్ కావాలా? వర్కౌట్ అవుతుందని ఇప్పుడు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావు. ఆగువే, ఎక్కడ పడిపోతున్నావు? చెప్తా. అరే పార్క్ లో కొత్త ఫిగర్లు ఎప్పుడు వచ్చారా? హాయ్ రా. హాయ్.
హలో అటు చూడరా ఏ ఉందిరా ఎక్కడ ఉండాల్సిన వంపులు అక్కడ ఉన్నాయిరా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హెరాయిన్ లా ఉందిరా జిగ్గు దూర దూర జాంపండ్ల కసక్కమంటున్నావే What nonsense are you talking, stupid fellows? నయనతారాల నాజుగ్గా అందంగా ఉందిరా. హే we will drop you, come in my cycle. Hey baby, hey stop there. Wow, super. ఏంటి ఏదో నాటుకోడి లాంటి ఫిగర్ అని ఘాటుకు ఒక మాట అంటే Don't irritate me. ఆ మాత్రం దానికి ఇంత పొగరేంటి? ముట్టుకుంటాం ఏం చేస్తావే పట్టుకుంటాం ఏం చేస్తావు బేబీ డ్రగ్స్ తీసుకున్న ఇంత మత్తుగా ఉండదురా ఇంకా గట్టిగా మాట్లాడావనుకో హత్తుకుంటాం ఏం చేస్తావు అసలే కొత్త హీరోని అనవసరంగా నాతో ఫైట్ చేపించేశారు కదా రేయ్ ఆశలు ఎక్కువైనా అహంకారం పెరిగినా పోతారు తాను నా గర్ల్ ఫ్రెండ్ జాగ్రత్త ఏదో ఊరిని చెప్పాను డ్రగ్స్ తీసుకుంటే పుడింగ్లు అయిపోతారా సరే నేనేం చేయను గాని ఆ వచ్చేవాడి చేతిలో పౌరం ఉంది దాన్ని ఎగరగొట్టే పో పో చల్ నువ్వు కలిపేత్తలే నాకు తెలుసా ఎరా బక్కడా నేను అందంగా ఉన్నానా అసలు ఏమైందిరా నీకు మబ్బుల్లో చందమామ ఆ వెన్నెలో నువ్వు నిన్ను చూస్తూ నేను ఇదే నా ప్రేమ నిన్నే అప్సరా హాయ్ ఏంటి ఈ టైంలో ఇక్కడ ఈరోజు ఫుల్ మూన్ డే కదా నాకు చాలా ఇష్టం చూడు ఎంత బాగుందో అవును అచ్చం నీలా అంటే నిన్ను వెన్నెలా చాలా బాగుంది అని భోజనం చేశారా లేదు వండి పెడతారా అంటే నీకు బాగున్నాడా లేదు కాలేజీలో క్లోజ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ కామనే కదా అంటే గర్ల్ ఆర్ బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీ లైఫ్లో స్పెషల్గా నాలాంటి వాళ్ళు ఎవరైనా చల్లని గాలి వెచ్చని వెన్నెల గార్డెన్లో పూల వాసన చాలా బాగుంది కదా బాగుంది సరే సాదిక్ నాకు రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అప్సరా నీతో మాట్లాడాలి ప్లీజ్ సాదిక్ నాకు నిద్ర వస్తుంది నీకు తెలుసు కదా ఒక్కసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ నిద్ర రాదని ఓకే బాయ్ గుడ్ నైట్ అప్సరా అసలు ఏంట్రా ఇది దీనికి ఎవడన్నా ఉన్నాడా లేడా అయినా దీనికి మార్నింగ్ వర్క్ ఏంటో నీ పని బాగుంది గుడ్ నైట్ ఏంట్రా ఎంత టిప్ టాప్ గా రెడీ ఎక్కడికి వెళ్తున్నావు మాకే తెలియదు ఎక్కడ
ఇంకా నీకేం చెప్తాం. ఒరే నీ షర్ట్ మీద మరకేంట్రా? మరక ఎక్కడే మరక? ఊరికి జోక్ చేశానురా. జోక్ ఈ టైంలో మేకులు దిగిపోతున్నాయి ఇక్కడ. ఏంట్రా ఏంటి హడావుడి? బామా బామ లేకండి. బామ ఏమైంది? బామ గట్టి తగిలినట్టుంది. అయ్యో బామా సారీ బామా. మెల్లగా కూర్చోండి. బామా దెబ్బలు తగిలినట్టున్నాయి గట్టిగా. పర్వాలేదు బాబు, జీవితంలో ఇటువంటి దెబ్బలు చాలా తగిలినాయి. నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరా బామా? బాబు చిన్నప్పుడు అన్నం తినడానికి ఏడ్చేవాడు, ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి ఏడుస్తున్నాడు. హలో, కుటుంబాలతో బతకాల్సిన వీళ్ళు ఇలా బతుకుతున్నారు బాబు. ప్రోత్సాహం కరువై నిరుత్సాహం చేరువై జీవితం బరువైనప్పుడు ఆకలి అని బాధను చంపుకోవడానికి ఇలా మారిపోతున్నారు. శాంతమ్మ, బామ్మని తీసుకెళ్ళు. అమ్మా ఒక్క నిమిషం, ఇది ఉంచండి. చల్లగా ఉండు బాబు. ఆశ్రమ్కి హెల్ప్ లైన్ నంబర్ ఉందని ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎంతమంది వాడుతున్నారు? అయినా బాబు, ఒక కాలుకి ఖర్చు ఎంత అవుతుంది? చిన్న వయసులోనే నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు సాదిక్. ఒరే ఈ బాక్స్ కాస్త ఇచ్చేసిరా. అమ్మా ఇప్పుడు కుదరదు. అప్సర వాళ్ళ ఇంట్లోరా. ఇప్పుడు కుదరద్దమ్మా. జింక్ చిక్క జింక్ చిక్క. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? అప్సరాని ఎలా కలవాలి? ఆంటీ, సీతాలు ఏంటి ఎవరు లేరా ఏంటి? సీతాలు, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఆ బెడ్ పైన ఉన్న శారీ ఇవ్వు, త్వరగా లేట్ అవుతుంది. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే. ఇక్కడికి వచ్చిన భక్తులందరిది ఉత్తుత్తు కోరికలు, వాళ్ళేం పట్టించుకోకండి. స్వామి, నా మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక మంచి అందమైన అమ్మాయిని చూపించండి స్వామి. మీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా. ముందుగా దక్షిణ వేసి నా రుణం తీర్చుకోను. ఆయన ఎవడు ఎలకపోయినా పర్లేదు, వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. శివే సర్వార్థి సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. ఇలాంటి ఏం పట్టించుకోక స్వామి. ఈ రోజు మా అన్నయ్య యుఎస్ నుంచి వస్తున్నారు, అందుకే అర్చన చేయిద్దామని గుడికి తీసుకొచ్చాను. సరేలేవే పద. నా ప్రార్థన మన్నించి స్వామి ఆ అందమైన రూపాన్ని ప్రత్యక్షం చేయి స్వామి. ఇలా అడిగాను లేదు, అలా ప్రత్యక్షం చేసావా స్వామి? అలోక్ పేరు మీద అర్చన చేయించాలి పంతులు గారు. వీడేంటి ఇక్కడ? ఈడేంట్రా శివుడి గుడికి వచ్చిన శనీశ్వరులు వదలట్లేదు. పదవే. నిజంగా నువ్వు గొప్పడు స్వామి. ఎక్కడికి వెళ్ళిపోయింది? దాగుడు మూతలు ఆడుతున్నావు స్వామి. ఏంటి ఎప్పుడే పంపించాను వా. అయినా లవ్లో ఆ పాటు కిక్ ఉండాలి స్వామి, కిక్ ఉండాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్. పొకోడిగాడు దేవుడా, ఎక్కడున్నావా? ఏంటి అప్పటి నుంచి తన వెనక పడుతున్నాడు? అవునే, మా అన్నయ్య చాలా రోజుల తర్వాత యుఎస్ నుంచి వస్తున్నాడు. నడుస్తాను వేరా కొండ సిలువులాగా. వాడెవడే నేడులో నిన్నే ఫాలో అవుతున్నాడు? దేవుడా 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 దేవుడా. ఏదో ఓద్ దొరికిందిరా పెద్దన్న. అది అంతే, తప్పు ఎవరిదే? అదా బండనా అన్నా అయ్యా ఉండు తీర్థ చెప్తా.
ఏది టైం అయిపోతుంది, త్వరగా పద. ఒరే 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 బండి లేకపోరా కంచేపోయినా ఒరే ఒరే గుడికొచ్చి కూడా కొట్టుకోవడం పెట్టా ఒరే బండి ఒరే అవసరం బయట వాడిని తగులుగా కార్డు నొక్కేద్దాం. వాడు నేను తగులుకొని 10 సంవత్సరాలైంది. వాడిని మొగ్గు వదిన అనుకున్నట్టే నెక్స్ట్ వీక్ ఇండియాకి టికెట్ కన్ఫర్మ్ అయింది. సరే బాబాయ్ని చూడు. చాలా చేంజ్ అయింది బాబాయ్ హైదరాబాద్. హాయ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ శేఖర్. మా అబ్బాయి అలోక్ యుఎస్ నుంచి వచ్చాడు. హలో అంకుల్. మీ బాబాయ్ ఎప్పుడు నీ గురించే చెప్తుంటారు. అంకుల్ రా పక్కనే ఉంటారు. ఓ నీ జాబ్ అది బాగుందా? యా ఆల్ ఫైన్ అంకుల్. ఏయ్ లోపల మోటార్ ఆపమని చెప్పు. రారా కాఫీ తాగితే గానీ. ఏ పర్లేదు పర్లేదు వెళ్ళండి. సరేరా. సీ యు అంకుల్. ఓకే. పిన్ని ఎలా ఉన్నావు? నేను బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? వీడికే దుఃఖలా ఉన్నాడు. డైమండ్ చైన్. ఎలా ఉన్నారు శ్రీమతి గారు? బాగున్నాను. చూడ్రా చింటూ, నువ్వు మీ నాన్నతో మాట్లాడొద్దు, నేను కూడా మాట్లాడు. నువ్వు పుట్టినప్పుడు నేను చూడ్డానికి కూడా రాలేదు తెలుసా మీ నాన్న. మీ అత్తను మొట్టికాయ వేద్దాం. చూడొద్దునా, తనెక్కడున్నా మనసంతా మాతోనే ఉంటుంది. మమ్మీ భర్త వచ్చేసరికి పార్టీ మార్చేసింది చూడు. లక్కీ ఐ లవ్ యు. చేతిలో అట్లా కూడా వేడిగా ఉంది. లక్ష్మి ఉప్పులో పప్పి. అది కాదండి, అదే పప్పులో ఉప్పు. ఏరా ఇలా వచ్చావు? చెప్పరా. నేను మరేమో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. లవ్ చేస్తున్నావా? ఎవరా తను? ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎక్కడ ఉంటుంది? ఆగవే ఆగు. ఏంటి లవ్ చేస్తున్నావా? అమ్మాయి బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు లవ్ అన్నాడా? ఇక నుంచి యాడ్ అవుతుంది. చాక్లెట్లకి చాక్లెట్లు, సినిమా టికెట్లు, అదంటాడు ఇదంటాడు, లాంగ్ డ్రైవ్ అంటాడు. అబ్బో మనం చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయిలే. వీటితో పాటు వీళ్ళ లవ్ని కూడా మనమే పోషించాలి. ఇప్పటి వరకు ఈ పాకెట్లో వెయ్యి పెట్టానా, రేపటి నుంచి ఆ పాకెట్లో కూడా వెయ్యి పెడతాను. ఎంజాయ్ చెయ్యి. కాలేది మాకే కదా. హలో, ప్రస్తుతానికి 1000. రేపటి నుంచి ఓకే అయితే 1000కి 1000 డబుల్ అవుద్ది. ఏంట్రా పంతులు గారిని పిలిపించమంటావా ముహూర్తం పెట్టించడానికి? అసలు ఎలా పరిచయం చేసావురా? మార్నింగ్ నుంచి 13 కాల్స్ చేశాను కానీ నో ఆన్సర్ రా. రేపు Feb 14th అంటే వ్యాలంటైన్స్ డే. నా 14th కాల్ లిఫ్ట్ చేసిందే అనుకో, ఇంక నా లవ్ సక్సెస్. రే తనే ఫోన్ చేస్తుందిరా, చూడు చూడు. థ్యాంక్ యూ రా. హలో. ఏ సాదిక్, ఈ టైంలో ఏం చేస్తున్నావు? చిన్న సర్ప్రైజ్, బయటకు వస్తావా? ఈ టైంలోనా? ఇంట్లో అందరూ ఉన్నారు. అవునులే, మేము పిలిస్తే ఎందుకు వస్తారులే. అలా ఏం లేదు. సర్లే వస్తున్నా. నాకు ఎగ్ మ్యాగీ బండి ఇక్కడుందేంటి? అది తటప్పుడు పర్మనెంట్ ఏంటి, అప్పుడు వస్తుంటే పోతా ఉంటాయి. రండి సార్ కూర్చోండి. వాళ్ళు వచ్చారు, చేయి తొందరగా. 2 గుడ్లు జోలో పెట్టుకోపోయేటప్పుడు. సర్లే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఏంటి నేను అడగకుండా ఇస్తున్నారు? అది సార్ రోజు ఇక్కడికే వస్తారు, తనకి ఇష్టం కదా, మీరు కూడా అది తింటారని. మీరు తీసుకోండి సార్. గిల్లీ సెట్. ఇట్స్ సో యమ్మీ. బండి దగ్గర అమ్ముతున్నట్లేదురా, దాక్కున్నట్టుంది. ఆ పిల్ల కనిపెట్టేద్దామా? అవును సాదిక్, చెప్పు. నాకు ఒక డౌట్. వీళ్ళందరూ ఎందుకు మాస్క్ వేసుకుని ఉన్నారు? అంటే మీరు మమ్మల్ని చూస్తారని. బర్డ్ ఫ్లూ మేడం, బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూనా? కోడికి బర్డ్ ఫ్లూ వచ్చింది. ఆ బర్డ్ ఫ్లూ మా అందరికి వచ్చింది, మా అందరికి వస్తుంది కదా. పట్టించుకోకు, తినప్సరా. మన సొంతంగా దొంగల్లో ఉన్నాను రా. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమైనా కావాలి? ఎనీవే సాదిక్, థ్యాంక్ యూ సో మచ్. వినపడలేదు. థ్యాంక్ యూ సో మచ్. వినపడలేదు. ఇటు ఇవ్వండి మేడం, ఇటు ఇవ్వండి. వీడికి మళ్ళీ మన సర్వర్లో ఒకటి. ఓ నా చార్లీ, డబ్బులు అడగ. ఆడు చూడు ఎలా తంతాడు. అమ్మాయి చెప్పేస్తా. వెరీ క్యూట్ పప్పీ మేడం, వెరీ క్యూట్. మూసుకో. రే రే అటు వెళ్ళిపోతున్నాడు. డబ్బులు ఎవరా? ఎవరెత్తారేటి? మేడం మేడం మేడం
నేను వస్తున్నాను. నీకు ఏం కావాలరా? డబ్బులు కావాలి. అక్కడ యాక్టింగ్ చేసావా? ఆస్కార్ అడుగు దూరంలో ఉన్నాడు. ప్రిన్సెస్ గారు ఏంటండి బాబు మంచి మంట మీద ఉన్నట్టున్నారు. సరే అయితే ఒక మంచి జోక్ చెప్తా వినండి. మీరు చాలా అందంగా ఉంటారు తెలుసా? అంటే అందం అంటే అంతా ఇంత అందం కాదు. గుడ్ నైట్ అప్సరా. గుడ్ నైట్. నాశనం, సర్వనాశనం. ఆ చూపు ఒక్కటి చాలురా బాబు. ఈ టైంలో ఎవడై ఉంటాడు? ఈ కుక్క పిల్ల ఎక్కడదిరా? రోజు ఇలా తీసుకొస్తున్నావా? మా దొంగన బామర్దిగా చెప్పాను కదా. ప్లీజ్ వదిలే. ఇంకొంచెం వినండి. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఇన్ఫెక్షన్ వస్తుంది. రోజు ఇదే పనులకి అప్సర అయితే మరీ అలా ఏం లేదు మమ్మీ. లేదండి, రోజు ఇదే పని అనుకోండి. రావటం తీసుకెళ్ళటం, పైగా మీకు చెప్పొద్దని చెప్పడం. ఏమైంది? లోపలికి వెళ్ళు. వీడు మా అబ్బాయి అలోక్, మొన్ననే యూఎస్ నుంచి వచ్చాడు. ఈ అబ్బాయి మన పక్కింట్లో ఉంటాడురా, పేరు సాదిక్. హాయ్ సాదిక్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నీ హద్దుల్లోనూ ఉండు, చాలా ఎక్కువ చేస్తున్నావు. జాగ్రత్త. ఏమైపోయేవి గుండెలు పిండేస్తున్నావు కదా. ఫోన్లో తొక్కల ఫోన్ పనిచేసి అవ్వట్లేదు. ఇంట్లో ఎవరున్నాడో ఎవరు లేడో కూడా తెలియట్లేదు. ఎలా కలవాలి అసలు? ట్రై చేద్దాం. ఈడప్పుడు ఎద్దులాగా. ఎన్ని రోజులైంది అప్సరా నేను చూసి, నీతో మాట్లాడి. చా, ఎక్కడున్నారా? ఏమైందిరా? సిగరెట్ అంటించరా? అప్సరా రోజు రోజుకి చాలా మిస్ అయిపోతున్నాను బావా. అసలు ప్రాబ్లం ఏంట్రా? ఏమని చెప్పండి దీనికి ఆడుకోక తోడు తగిలింటే తెలిసింది నా బాధ ఏంటో. చూడు గ్యాప్ లేకుండా ఎలా లాగిచ్చేస్తుందో. అరే బావా, అక్కడ అప్సరా. అవునరా బావా, అప్సరా వచ్చేసిందా? ఇది మళ్ళీ వచ్చేసిందిరా మన లైఫ్ లోకి. నన్ను మీతో ప్రశాంతంగా కూడా మాట్లాడేది. ఇది నా తాడు తెంచేస్తుంది అస్తమా. కాదు ఏంట్రా నేను చచ్చిపోతా. నువ్వు చావరా బాబు, దాని వల్ల మాకు దక్కుతుందా? ఒరే నువ్వు మొయ్యరా. అబ్బా నేను ఇలాగే అంట. మీరు నా ఫ్రెండ్ నన్ను ఆపాలి. వీడు తాగితే కొత్త ప్రపంచం చూపిస్తున్నాడేంట్రా? ఓరే బా, నేను వెళ్ళి ఓసారి దాన్ని కలిపేస్తాను. రిస్క్ రా. ఇప్పుడా? వచ్చేస్తాను. అరే ఆగిరా రే.
వచ్చేస్తుండ్రా. చాలా రోజులు అయిందిరా, మాట్లాడొస్తానరా. అరే అక్కడ చూడరా నీ బామ్మర్ దిగాడు. హే విశాల్, రేపు ఎప్పుడు వస్తున్నావురా? ఈయనేంట్రా మధ్యలో పానకలో పుడకలా? ఒరే పుడక, నీ తోలు తీద్దాండ్రా కొడగా. గుర్తులొద్దు, అలా అనకూడదురా. ఎంత నాడు నీ బామ్మర్దిరా కదరా, వాడు ఎంత ఎక్కువ చేసినా లైట్ తీసుకుంటున్నాను. ఓకేరా, లోపలికి వెళ్ళిపోతున్నారా? అరే దాన్ని చూడరా, అదేంట్రా అది అందమంతా పోగేసుకుని నా కోసమే పుట్టినట్టుంది. ఎలాగైనా దాంతో మాట్లాడాలరా. అప్సరా, అప్సరా, నో డిస్టర్బెన్స్. నీకెప్పుడు ఐ వాంట్ హెల్ప్. ఓకే వెయిట్, లుకింగ్. ఏ అక్కడ నిచ్చెన ఉంది. యు వాంట్ టు టేక్ రిస్క్ చేస్తావా? హే సాదిక్, ఓ మై గాడ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? కిందకి దిగు. కింద పడితే ఇంకేమైనా ఉందా? దిగు. హే ఆగు. అప్సరా, అప్సరా ఏంటి తాగొచ్చావా? నేను 2 అంశాలే చెప్పాను అప్సరా, వాళ్ళే 3 క్వార్టర్లు పోస్తారు. అవును, అసలు ఏమైపోయావు? నేనా? కాల్ లేదు, మెసేజ్ లేదు. ఆ రోజు అమ్మ పిలుస్తున్నా అలా వెళ్ళిపోయావు. అసలు నీ గురించి తలుచుకుంటేనే. తలుచుకున్నావా? పైన పడుకో, అసలు చాలా ఎంబారసింగ్ గా ఉంది. అప్సరా, అప్సరా, నీ డ్రెస్ చాలా బాగుంది. అంటే నువ్వు అందంగా ఉన్నావు. ఏ సాదిక్, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. సిట్ ప్లీజ్, సిట్. క్లోజ్ యువర్ ఐస్ నా. సాదిక్, వాట్ ఆర్ యు డూయింగ్? ఓ చార్లీ, నువ్వు ముద్దొచ్చావా నాకు? ఇప్పుడు దాకా పడుకోలేదా నా కోసం? స్వీట్ చార్లీ, సో స్వీట్. ఓ మై గాడ్ డార్లింగ్, ఎక్కడ ఉన్నావా? దేవుడా, నీకు నా కోసం మళ్ళీ కనెక్ట్ చేసావా? ఓ డార్లింగ్, ఈ రోజు నువ్వు నేను ఒకటైపోతాం. పడ్డాడు ఒకడేనా ఉన్నాడా? ఒక అమ్మాయిని కూడా సెట్ చేసుకెళ్ళిపోతే సిగ్గా లేదురా? మళ్ళీ డార్లింగ్ ఒక్క నిమిషం ఆగో, నీకు ఫ్లవర్ ఇచ్చి పాడేస్తా. అలాగే కూర్చో. మంచి పువ్వు ఇవ్వండి. ఆ పువ్వు ఎలాగొండాలంటే పువ్వు ఇవ్వగానే అమ్మాయి టబేళ్ళు పడిపోవాలి. అప్పుడు ఎందుకు పువ్వు ఇవ్వడం? ఏంటి పంచా? పువ్వు సిరిగిపోద్ది. పువ్వులు అమ్ముకో, పట్టుకో డబ్బులు. ఈ మహాన్ పువ్వు ఒకటి. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్. డస్ట్బిన్ అక్కడుంది. మళ్ళీ బాగుని ఏటి కూడా ఆడుకుంది నాతోనే. చెప్తా, ఈసారి మళ్ళీ పట్టుకుందాం. ముట్టుకుంటే భయం వేస్తుంది. మళ్ళీ పాడుకొని ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా గొట్టం. మంచి పువ్వు ఇవ్వండి. మనకి ఈ రోజు అదృష్టం పట్టింది. ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడు. రెడీ అవుదాం. హే, క్యాజువల్ హెయిర్ పెట్టుకున్నా, కర్లింగ్ హెయిర్ పెట్టుకున్నా, లవ్ ఓకే అయితే అమ్మాయి కిస్ చేస్తుంది. అది నాకే దక్కాలి. కాదు, నాకు దక్కాలి, నాకు దక్కాలి, నాకు దక్కాలి. ఓకే ఓకే, ముందు అమ్మాయి ఎలా ఉందో చూడండి. అబ్బా, ఎంత అందంగా ఉందో, మనకంటే అందంగా ఉంది. అమ్మాయి బాగుంది. మరి మనల్ని ఇచ్చే రాకుమారుడు ఎలా ఉన్నాడో చూద్దాం. వీడేంటి అడవి పల్లికి అన్నలా ఉన్నాడు. అమ్మాయిని వీడికి దక్కనివ్వకూడదు. మరేం చేద్దాం? ప్లాన్ చేద్దాం. ఈ పువ్వులు పోయిలేటి అమ్మ. సారీ. డోంట్ వరీ, నేను చూసుకుంటాను.
బ్యూటిఫుల్ ప్లేస్. నీకు ఇంత మంచి టేస్ట్ ఉందని తెలీదు సాదిక్. సాదిక్ కన్నా మాత్రం ఉండాలి కదా. ఏ అప్సరా, నిన్ను చూసి ఈ ప్లేసు ఈర్చపడాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా? ఏ ఎక్కువ చేయకు. అప్సరా, నీకు నిజం చెప్పనా? చెప్పు. నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది. మిరాకిలా? ఏంటది? చెప్తే నీకే చెప్పాలి మరి. ఓ రోజు ఉదయం మా ఇంటి రోడ్లో పొడి పొడి ఎండల మధ్య మినుగురులా మెరిసే ఓ అమ్మాయి నా కంటికి కనిపించింది. ఆ క్షణం పట్టలేని ఆనందం. సడన్గా తాను ఎటెళ్ళిందో తెలీదు. ఏదో తెలియని వేదన. నా అదృష్టం ఏమో మళ్ళీ తాను ఎదురై నా ఎదుటే నిలిచి మా పక్కింట్లో వాలింది. అది నువ్వే. ఐ లవ్ యూ అప్సరా. ఐ లవ్ యూ అప్సరా. ఐ లవ్ యూ అప్సరా. ఇప్పుడు నేనేం చెప్పాలి? నీకంటూ ఓ మనసు ఉంది కదా. మా పేరెంట్స్కి ఏం చెప్పాలి సాదిక్? వాళ్ళకి ఎందుకు చెప్పడం? చూడు సాదిక్, ప్రేయసి కోసం ప్రాణాలు అర్పించేవి ఆ రోజులైతే లవర్ కోసం లక్షలు ఖర్చు చేసేవి ఈ రోజులు. అలాంటి ఈ సొసైటీలో కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడి కనీసం రూపాయి కూడా సంపాదించిన నీకు లవ్ అవసరమా సాదిక్? సోమరిపోతులకి కాలక్షేపం ప్రేమ అని చదివాను, కానీ నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది సాదిక్. దాన్ని పరుగు తీసి బాధేయొద్దు ప్లీజ్. బాధ్యత లేని యువకుల జీవితం అర్థం లేని సముద్రపు హోరు లాంటిది. యుక్త వయసులో ప్రేమించే మనసున్నట్లే పోషించే దమ్ము కూడా ఉండాలి. అది నీలో లేదు. అది కాదు. ఐఎమ్ సో సారీ సాదిక్. అప్సరా, అప్సరా.